టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయా అంటూ అరకు నియోజకవర్గం టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఉన్న బరిలో ఉన్న సివేరి అబ్రహాం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఇస్తా అని ప్రకటన చేసి తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై అబ్రహాం గుర్రుగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అబ్రహాంతో మా బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆ టైంలో కొడతాను అంటే ఫుల్ యాంటీ కొట్టేస్తాను. యాంటీ కొట్టేయండి మీకు ఓకే కదా? అంటే కాదు ముందు పాజిటివ్ కొట్టాలా మళ్ళీ ఆ తలపేసి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది నెల 18 నుంచి. అయితే అరకు మన్యం జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే సోమ ఏదైతే టీడీపీని సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆ కుటుంబం నుంచి అబ్రహాము స్వతంత్ర అభ్యర్థిగా లేకపోతే టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అసలు ఈ రెబల్గా ఎందుకు వేయాల్సి వచ్చింది, స్వతంత్రంగా బరిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది విక్టరీ మీడియా. సార్ అబ్రహం గారు నమస్తే. అసలు ఎందుకు సార్ ఈ డిసిషన్ తీసుకున్నారు? అంటే ఇండివిజువల్గా స్వతంత్రంగా బరిలో ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా ఎందుకు బరిలో ఉన్నారు? ఇవాళ చూడండి, మేము పార్టీని నమ్ముకున్నాం. ఫస్ట్ మా నాన్నగారు పార్టీకి ఆయన లేని సేవ చేశారు. పార్టీ మా కోసం ప్రాణత్యాగం చేశారు. ఎవరు ఉన్నారంటే సివేరి సోమ గారు, లేకపోతే కిడారి సర్వేశ్వరరావు గారు. చేసిన తర్వాత పార్టీ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చాయి. ఆ కమిట్మెంట్ కూడా పార్టీ ఏది ఫుల్ఫిల్ చేయాలి ఇవాళ మాకు. అలాగే ఈ 5 సంవత్సరాల పాటు అంటే నువ్వు టికెట్ ఇస్తావన్నా 2019, ఈ 5 సంవత్సరాల్లో ఎంతో కష్టపడి పార్టీకి నడుపుతూ ఉంటాం. పార్టీని నడపాలంటే ఎంత కష్టం అన్నది అందరికీ తెలిసిన విషయమే కాదంటారా? కొన్ని అన్నీ ఆస్తులు పోగొట్టుకొని అన్నీ పోగొట్టుకొని కార్యకర్తలకి బాగలేకపోయినా, లేకపోతే పబ్లిక్ అనే బాగలేకపోయినా, లేకపోతే నాయకులకి ఇబ్బంది వచ్చినా మేము అండదని మేము ఉన్నాంరా అని భరోసా ఇచ్చుకుంటూ పై వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ని కొన్ని కష్టాల్లో కూడా ఈ శ్రమల్లో కూడా మేము పనిచేసిన పార్టీకి పనిచేసి ఇవ్వాలి. మరి ఇంత కష్టపడ్డాను మేము, మా శ్రమ ఎవడిస్తాడు, టైం ఎవడిస్తాడు, లేకపోతే మా నాన్నగారు ప్రాణం అని ఇవ్వగలరా ఇవాళ? కాబట్టి ఇన్ని అంటే చాలా జనరల్గా మాట్లాడతారు. ఈడికేం పోయింది, టికెట్ ఇస్తే కదా అనుకుంటారు. అంటే వాళ్ళు తెలియదు, అంటే తెలియక మాట్లాడతారు చాలామంది. నిజంగా దగ్గరుండి చూసేవాడు ఎవరు మాట్లాడరు. ఆ కష్టం ఏంటన్నది ఒక వ్యక్తికి నాకే తెలుస్తుంది, లేకపోతే నాతో తిరుగుతున్న మా కార్యకర్తలు కానీ నాయకులకు తెలుస్తుంది. అంతే ఇక్కడ. అంతేగాని చాలామంది బయట నుంచి మాట్లాడతారు వీళ్ళకే పోయిందని. ఈ బాధ, ఈ కష్టం ఉంది కాబట్టి వాళ్ళు రెబల్గా పోటీ చేయడానికి ప్రధానమైన కారణం. మీరు మామూలుగా గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మీరు ప్రజల మధ్య ఉన్నారు. ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుందని ఆశించారు. మీకు గతంలో కూడా వేదికగా కూడా మీకు ప్రకటన చేశారు 2024 టికెట్ మీకు ఇస్తామని. సో ఇంత మీరు ఆశించి ఇప్పుడు మీరు భంగపడ్డారు. సో దీన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఇస్తారంటే ఆశ, కొడతారంటే భయపడతాం ఎవ్వరు కూడా. ఆ రోజు 2019లో టికెట్ ఇస్తానన్నారు. అదే 100% రైట్, ఎవరు ఎన్ని అనుకున్నా. ఎందుకంటే అందరు పిలిచి ఆ రోజు అందరి మండల నాయకులు అందరు పిలిచి ఈసారి శ్రావణ్కి ఇస్తాను, రేపు అబ్రాహింకి ఇస్తాను చెప్పడం జరిగింది. సో బాగానే ఉంది. ఆ రోజు ఈరోజు కష్టపడ్డాం, బాగానే ఉంది. మరి మాట ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పార్టీకి ఉందా లేదా అన్నది నేను అడుగుతాను ఇవాళ. అంతేగాని ఇది పొలిటికల్ పార్టీ లేకపోతే రాజకీయాలు ఇలాగే ఉంటాయంటే ఓకే, రాజకీయాలు ఎలా ఉంటాయంటే అప్పుడప్పుడు నాయకులు కూడా ఇలా ఉండలేరు కదా సార్. ఎందుకంటే గట్స్ ఉంటాయి కొంతమంది నాయకులకి. ఇవాళ సోమగారి అబ్బాయి నేను ఉన్నాను, ఇవాళ అబ్బాయిగా సోమగారి అబ్బాయిగా నేను ఎంతో పార్టీ కష్టపడినప్పుడు నన్ను గుర్తించకపోతే నాకు ప్రజలు ఎందుకు గుర్తిస్తారు కదా. నేను కూడా వాళ్ళు ఇవ్వకపోతే ఏమైంది, ఒకసారి ప్రజల ద్వారా వెళ్తే ఎలా ఉంటుందని నా నిర్ణయం తీసుకున్నాను. సోమగారి కుటుంబానికి
చాలా ఓట్లు స్టాండర్డ్గా ఉన్నాయి, క్యాడర్ ఉంది. సో ఆ ధైర్యంతో మీరు ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. సో ప్రచారం ఎలా జరుగుతుంది? ఈరోజు మా నాన్నగారు ఎంతో ఇప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఒక సర్పంచ్గా చేశారు, జెడ్పీ చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఒక రాష్ట్రాన్ని ఒక ఎస్సీ ఎస్టీ కమిషనర్ చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పదవులు చేసిన మా నాన్నగారికి ఎంతమంది కేడర్ ఉంటారో ఒకసారి ఊహించుకోవచ్చు కాదంటారా? కేడర్తో పాటు నా కుటుంబం, ఇక్కడ కుటుంబం ఉంది, వివిధమైన సామాజిక వర్గాల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ మా నాన్నగారిని ఆదరించి, అదే సామాజిక వర్గాల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, నా కుటుంబం ఆదరిస్తుంది, పబ్లిక్ మా కార్యకర్త నాయకులు ఆదరిస్తున్నారు. అది ఉంది కాబట్టి ఇవాళ నేను ఇవాళ ముందుకెళ్ళగలుగుతున్నాను. పోటీ చేస్తే గెలుస్తాను నమ్మకంగా ఉంది. అందుకే ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రచారం అయితే చాలా గట్టిగా జరుగుతుంది. గత 3 నెలల పాటు 6 మండలాలు తిరిగి అనేక రకమైన మా నాయకులు కార్యకర్తలు తిరిగి ప్రతి మండలాల్లో కూడా ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. సోమ గారు అబ్బాయిగా కానీ అబ్రహాం గారు కానీ గొప్పగా ఆదరిస్తున్నారు. ఇవాళ ముంచింగిపుట్టు మండలం ఉంది, ఎక్కడో బూసిపుట్టు లాంటి ప్రాంతాలు, అది అంటే ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉన్న ప్రాంతాలు ఎవ్వరు వెళ్ళారు అంటే. అలాగే పెదబయల్లో గిన్నెలకోట అని, లేకపోతే కుమ్ముండా అని, లేకపోతే నన్నబేరు అని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, ఎవ్వరు వెళ్ళలేని ప్రాంతాలు, ఎప్పుడు ఓటింగ్ కూడా జరగని ప్రాంతం. అలాంటి వాళ్ళు కూడా ఇవాళ నన్ను ఆదరిస్తున్నారు. అలాగే ఏ మండలంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ అబ్రహంకి ఓటు వేయాలని ఒక మావతకు బలమైన మావతకు ఉంది. ఇవాళ ఏ రోజు అయితే టికెట్ డిక్లేర్ చేస్తారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పబ్లిక్ అలాగ ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను నిలబడాలా, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలా అని చెప్పి వాళ్ళ కోసం నేను అన్ని త్యాగం చేసి పోటీ చేస్తున్నాను. ప్రధాన పార్టీలు ఏవైతే అభ్యర్థులు ప్రచారం చేస్తారో, లేకపోతే నామినేషన్ ప్రక్రియ అంత భారీగా ర్యాలీ చేస్తారో, దానికి ధీటుగా ఒక ఇండిపెండెంట్గా బరిలో ఉండి వారికి ధీటుగానే మీరు ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ అంత అట్టహాసంగా చేస్తారు. అంత క్యాడర్ కూడా మీ వెనకాల వచ్చింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? నేను ఒకటే చెప్తానండి, ఒక బలమైన నాయకుడికి నమ్మితే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. సోమ గారు ఎంతో బలమైన నాయకులు, మరి వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఆ మాత్రం ఉండదటని చెప్పండి. కాబట్టి నిజంగా నిన్న జరిగిన మా నామినేషను అదే రోజు బీజేపీ కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ, జనసేన లేకపోతే బీజేపీ కలిపి ర్యాలీ చేశారు. వాళ్ళకి 5 జనాలు, 5 మా కేడర్ బలంగా ఉంది. మరి ఎందుకు వస్తారండి? ఎంత డబ్బులు పెట్టేసి వస్తారు చెప్పండి? నా అభిమానం ఉంటేనే కదా వస్తారు. కాబట్టి పార్టీలు ఏం చేస్తాయి? డబ్బులు ఖర్చు పెడతాయి, కానీ అభిమానం పొందడం చాలా కష్టం. శివేరి సోమ గారు టీడీపీకి ఒక కరుడుగా నాయకుగా ఉన్నారు. టీడీపీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. పార్టీలోన పార్టీ కార్యానికి వెళ్తే తన ప్రాణాన్ని ప్రజల మధ్య విదిలారు. సో అటువంటి కుటుంబానికి, లేకపోతే మీరు ఏదైతే అనుకున్నారో టికెట్ విషయంలో ఇలా నాకు రాదు అని ఏ టైంలో మీకు అనిపించింది? అన్యాయం జరుగుతుంది అనుకున్నారు? యాక్చువల్లీ మరి అంటే నాలాగా ఎవ్వరికీ జరగకూడదు అసలు. ఎందుకంటే నాకు కానీ శ్రావణ్ గారు కానీ పక్క అన్యాయం జరిగింది యాక్చువల్లీ. ఎందుకంటే మా నాన్నగారు శ్రావణ్ గారి నాన్నగారు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో చనిపోవడం చాలా బాధ. ఎందుకంటే ఒక నాయకుడిగా తయారవ్వాలంటే వాళ్ళు ఎంత కష్టపడితే కానీ ఒక నాయకుడిగా తయారవ్వాలి. వాళ్ళ ఎగ్జాంపుల్ మా నాన్నగారు చెప్పాను. అలాగే సర్వేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన కూడా యూత్ కాంగ్రెస్ లీడర్గా, దాని తర్వాత ఎమ్మెల్సీ, దాని తర్వాత ఎమ్మెల్యేగా, విప్గా ఎంతో కష్టపడితే నా స్థాయికి రాలేదు. ఇవాళ అలాంటప్పుడు చాలా బాధ చెప్పుకోవాలంటే అది కుటుంబానికి ఎవరికీ జరగకూడదు ఇవాళ. కాబట్టి అలాంటివి నేనైతే చాలా ఆలోచిస్తూ ఉన్నాను. పార్టీలు అలా చేయకుండా ఒక టికెట్ డైరెక్ట్గా మా అలాంటి వాళ్ళకి ఇచ్చి ఉంటే ఇవాళ వేరుగొన్ను. అలాగా మరి ఇప్పటికైనా పార్టీని అయితే ఇవ్వకపోవచ్చు, కానీ నేనైతే గెలుస్తాను. ఎందుకంటే ప్రజలు ఆదరిస్తున్నారు, ఆదరణ నాకు ఉంది. ఖచ్చితంగా గెలిచిన తర్వాత మా ప్రజల అభిప్రాయం మేరకు నా నిర్ణయం ఉంటుంది. టికెట్ విషయంలో నేను మోసపోతాను, అధిష్టానం మోసం అనుకున్నాను. మోసం చేస్తుంది అయితే నేను స్టార్టింగ్లో ఏమనుకోలేదు. అంటే ఈ జర్నీలు ఉంటాయి కదా, ఈ 5 years జర్నీలో ఈ రోజుకు నేను అనుకోలేదు. కానీ లాస్ట్ మూమెంట్లో అనిపించింది, లాస్ట్ మినిట్ ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని అనుకున్నాను. కానీ ఈ తేడా జరుగుతుంది అనుకున్నాను, నాకెందుకు ఇవ్వర్లే అని అనుకున్నాను నేను. ఎందుకంటే మరి మాట ఇచ్చినప్పుడు
ఇప్పుడు మాట ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా స్టాండ్ అవుతారని అనుకున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఉన్నాం, ఎవరికి మాట వేస్తే మేము పని చేయడానికి చూస్తాం, ఎందుకంటే ఇచ్చాం కదా అని చెప్పి. అలాగే ఆయన కూడా అనుకున్న తర్వాత ఇక్కడ చేయి జారిపోతుందని, అయినా పర్లేదు, నేను దానికోసం ఏ రోజు ఆలోచించలేదు చేయి జారిపోతారని. ఎందుకంటే నేను ఎలాగైనా పోటీలో ఉండాలి, ప్రజల కోసం పనిచేయాలి, మా కార్యకర్తల నాయకు కోసం పనిచేయాలా, మోరరు ఎవరిదైనా అందరి కోసం, నాకు అందరు పబ్లిక్ బాగుండాలా, అందులో నేను బాగుండాలా, పబ్లిక్ బాగుండాలా అనుకునేవాడిని. కాబట్టి ఖచ్చితంగా నేను పోటీలో ఉంటానని ఒక బలమైన ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. సోమా గారు నిత్యం ప్రజల మధ్య ఉన్నారు, ప్రజల మధ్య తన ప్రాణాన్ని వదిలారు. సో కుటుంబానికి పెద్ద దిక్కు ఇట్లా అకస్మాత్తుగా దూరం అయినప్పుడు ఆ కుటుంబం చాలా ఇబ్బంది పరిస్థితి. అలాంటి టైంలో మీకు టికెట్ రాకపోవడం ఒకంత నిరాశ ఏమైంది ఒప్పుగా? అవునండి. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ఇప్పుడు మేము దేన్ని నమ్ముకుంటాము, రాజకీయాన్ని నమ్ముకుంటాం. ఏ ఫీల్డ్ ఎవరికైనా చూడండి, మీరు ఎక్కడైనా చూడండి, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కుటుంబం ఇంకా రాజకీయంగా చేయరని ఎవరైనా అనుకుంటారు. అదే మానవ నైజం అది. కాబట్టి అది మేము కూడా అనుకున్నాం. ఇక నేను కావచ్చు, ఇంకోరు కావచ్చు, మా కుటుంబంలో ఎవరైనా ఉంటాడు. ఇప్పుడు నేను కావచ్చు, నాకు మా కుటుంబంలో ఇంకో ఎవరైనా మా కుటుంబ సభ్యులు ఉంటారు కదా. అలాగే మా నాన్నగారి యొక్క ఫ్రేమ్ని ఎలాగైనా కాపాడాలన్న ఒక ఉద్దేశం, లేకపోతే ఆయన రాజకీయం చేస్తే అది రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఒక ఉద్దేశం మాకు ఉండేది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కష్టపడ్డాము, పని చేసాము. టికెట్ వస్తుందని పని చేస్తాం, టికెట్ రాదని ఎవడైనా పనిచేయడు. కాబట్టి ఈరోజు మా నాన్నగారికి ఆ ఫ్రేమ్లో చూడాలి. కాబట్టి ఖచ్చితంగా మేము పోటీ చేసి గెలుస్తాం. గెలిచిన తర్వాత మా నిర్ణయం చేస్తాం. స్థానికంగా ఇక్కడ కొంతమంది మేము అడిగినప్పుడు సివేరి కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి ఏదైతే అబ్రహాం బరిలో ఉన్నాడో ఖచ్చితంగా గెలిపించుకోండి స్థానికులు కూడా చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మరి మా నాన్నగారు చేసిన సేవ చాలా ఉంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మా నాన్నని చూస్తున్నారు. అలాగే నేను కూడా ఈ 5-6 సంవత్సరాల్లో ఎన్నో సేవలు చేశాను. అది అందరికీ తెలుసు, పబ్లిక్కి తెలుసు, నాతో ఉన్న వాళ్ళందరికీ తెలిసేది నేను చేసిన సర్వీస్కి. అలాంటిది ఏ పదవి లేకపోయినా ఎంత సర్వీస్ చేశాను, పదవి ఉంటే ఇంకెంత చేయగలరు అనేది అందరికీ ఒక మంచి సాఫ్ట్ కార్నర్ అయితే నా మీద ఉంది. అలాగే ఏ పనికి వెళ్ళినా క్విక్ రెస్పాన్స్ అవుతాడు అన్నది అందరి మీద ఉంది. అలాగే మా నాన్నగారు ఒక చాలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరూ కలుపుకొని అందరూ బాగుండాలి అనుకునేవారు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అలాగే మా నాన్నగారిలాగా మేము కూడా ఆ ఫ్యామిలీ అలాగే ఉన్నాం. వాళ్ళకి ఓవరాల్గా ప్రచారం అలా జరుగుతుంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతుంది? ఓవరాల్గా ప్రచారం అయితే చాలా గట్టిగా ఉంది. ఇది ప్రచారం అనేది ఇప్పుడే కాదు, గత 3 నెలల పాటు కంటిన్యూస్గా ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది. ఓటర్స్ కూడా చాలా బలంగా మమ్మల్ని ఈసారి ఆదరిస్తున్నారు. ఈసారి ఓటు ఇవ్వాలా, గెలిపించాలా, సోమ గారికి ఒక రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటున్నారు. ఫైనల్గా చెప్పండి, ఏదైతే సివేరి సోమ గారికి కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అబ్రహాం బరిలో ఉన్నారు. సో అబ్రహాం ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి, గిరిజన ప్రాంతానికి ఏ విధంగా చేయబోతున్నారని చెప్పి మీ ఐడియాలజీ ఏ విధంగా ఉంది? మా నాన్నగారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో ఎనలేని సేవ చేశారు. ఆయన చాలా ఆయన ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే మెడికల్ పరంగా అవన్నీ ఆలోచించి 100 బెడ్ హాస్పిటల్ కట్టడానికి మా నాన్న ప్రధానమైన కారణము. అలాగే ఎడ్యుకేషన్ పరంగా డిగ్రీ కాలేజ్ కూడా మా నాన్నగారు ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, ఖచ్చితంగా పబ్లిక్ కానీ, లేకపోతే దీనికి ఇప్పుడు మా యూత్కి ఏం కావాలో, ఇప్పుడు చాలామంది చదువుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. కాబట్టి జియో నెంబర్ 3 అన్నది ప్రధానమైన ఒక ఎజెండా. ఈ జియో నెంబర్ 3ని దీన్ని రేపు అసెంబ్లీ సాక్షిగా ఫైట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అలాగే నాకు ఒక మంచి ఐడియాలజీ ఉంది. ఒక నాయకుడు అయితే ఎలా ఉండాలి, లేకపోతే ఎలా చేయాలా, నా నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలా, లేకపోతే ప్రజలతో ఒక మోటో ఎలాగుంది, వాళ్ళని ఎలాగ అర్థం చేసుకోవాలా, అలా అని ఒక బలమైన ఒక ఆలోచన ఒకటి ఉంది. ఇవాళ ఏం కావాలో చెప్పండి, పబ్లిక్కి ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఉండాలా, లేకపోతే ప్రజలకి ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలా, ఇవన్నీ ఉంటాయి ఇవాళ. కాబట్టి ఇది ఒక టూరిజం స్పాట్ అండి. అరకువేలి అన్నది ప్రధానంగా టూరిజం. ఇక్కడ ఎన్నో వనరులు ఉన్నాయి. కాబట్టి దీన్ని పబ్లిక్ దీన్ని ఎలా ప్రమోట్ చేయాలా, ఈ ప్రమోట్ చేసినప్పుడు ఎంతోమందిని ఎంప్లాయ్మెంట్ చేయించుకోవాలని ఒక ఆలోచన అయితే ఉంది. దాన్ని అవసరమైతే ఐటీడీతో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మాట్లాడాలా, లేకపోతే ప్రైవేట్ సెక్టర్స్తో మాట్లాడి ఏదో ఒకటి
వాళ్ళని ఒక వేరే దారి వెళ్ళకుండా. ఇప్పుడు మనకి మా యూత్ ఉన్నారండి ఇక్కడ, ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎంతోమంది వేరే వేరే చెడు ఆలోచనలతో ఉంటున్నారు చాలామంది. అంటే ఒక గంజాయి కానీ లేకపోతే ఇలాంటివి ఎన్నో అసలు పాడైపోతున్నారు. ఎందుకు అలాంటివి పాడవకుండా ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. 100% ఎవడూ చేయలేడు. ఇది మార్పు చేయలేరు. కానీ వాళ్ళకి మనం మోటివేషన్ స్పీకర్గా మోటివేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక స్టాండ్ బై అవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక డ్రీమ్ ఉంది, నేను మా నాన్నలాగా అవ్వాలా లేకపోతే ఒక పొలిటీషియన్ అవ్వాలా అని ఒక డ్రీమ్ ఉంది. ఈ డ్రీమ్ నాకు ఇప్పటిది కాదు. ఇప్పటిది మా నాన్నగారు సర్పంచ్గా చూశాను, జెడ్పీటీ చూశాను, ఎమ్మెల్యేగా చూశాను. చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఉండేది, నేను ఎలాగైనా ప్రజలకి ఒక మంచి సర్వీస్ ఇవ్వాలా, సర్వీస్ ఓరియంటెడ్తో పని చేయాలని ఒక డ్రీమ్ ఉండేది ఆ రోజు. ఆ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవడం దగ్గరగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే ఒక బలమైన ఆలోచన, బలమైన సంకల్పం ఉంటే ఎవడు సాధించలేనిది ఏమీ లేదు. అలాగే నేను పబ్లిక్కి కానీ మాకు యూత్ని ఒకటే కోరుకుంటున్నాను. రేపు నేను చదువుతున్నాను, చదివేసి హాఫ్తో మానేయకూడదు కదా. నేను 10th చేశాను, ఇంటర్మీడియట్ చేయాలా లేకపోతే డిగ్రీ బీటెక్ ఇంకోటి చేయాలా, అంతా అయిన తర్వాత నా లైఫ్ ఏంటి, అసలు నా గోల్ ఏంటి, అసలు నేను ఇలా ఉండిపోవాలా, అది కాదు కదా ఇవాళ నేను. కాబట్టి నేను ఒకటే అందరికి సందేశం ఇస్తున్నాను ఇవాళ, నేను నేను మంచి స్థాయికి వెళ్ళాలంటే వాళ్ళకి బలమైన ఆలోచన ఇది కావాలా. అలాగే వాళ్ళని ఉద్దేశంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే మాలాంటి నాయకులు కావాలా. కాదంటారు చెప్పండి. ఎందుకంటే మాలాంటి మేము 100% వాళ్ళకి ఎఫర్ట్ ఇవ్వలేము. కానీ వాళ్ళు ఏదో చేసుకోవాలంటే మాలాంటి వాళ్ళకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తాం. కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికే నేను ఎక్కువ ఇష్టపడుతున్నాను. అలాగే పబ్లిక్గా యూత్ పాడవకుండా ఉండడానికే నా యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని ఎలా చేయాలన్నది గెలిచిన తర్వాత ఒక రోల్ మోడల్గా అరకువేలి మండలనే కాదు, అరకువేలి నియోజకవర్గ రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నది నా ప్రధానమైన లక్ష్యం. ఖచ్చితంగా ఎన్నికల్లో అయితే నేను విజయం సాధిస్తాను, ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. అదేవిధంగా సోము గారి కుటుంబానికి ప్రజల నుంచి ఎంతో ఆదరణ ఉంది. నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా అరకుని టూరిజంగా కాకుండా యువతకి మంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ప్రభుత్వం పోరాడైనా అరకుని మంచి టూరిజం హబ్గా రూపొందించడంలో నాకు పాత్ర ఉంటుందని చెప్పి మనతో పాటు అవసరం చెప్తారు. కెమెరా పర్సన్ మదంతో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, అరకు ప్రాంతం నుండి.